పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, సీనియర్ నేత, అలాగే ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మిగతా ఇష్యూస్లోకి వెళ్ళడానికి ముందు నాకెందుకో ఇది కంపరం అనిపించట్లా. చివరికి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఇది రెడ్ల పార్టీ, ఇది కమ్మాళ్ళ పార్టీ, లేదా ఇంకోళ్ళ పార్టీ అన్నట్లుగా మాట్లాడటం, డైరెక్ట్గా ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడటం. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు జర్నలిస్టులు ఇట్లా మాట్లాడుతున్న దాని మీద పెద్ద వివాదం అయింది. సరే, పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏం మాట్లాడింది చూసాం. సో ఇవంతా చూస్తే మీకేమనిపిస్తుంది? కాస్త ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్తోందా, ముందుకు వెళ్తోందా? కుమిడి గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్గా 2 అంశాలు వచ్చాయి మన వీడియోలో. ఒకటి కులం, రెండోది మా పథకాలు తీసుకుంటూ మాకు ఓట్లేయరా అని, మాకే వేయాలి లేకపోతే తీసేస్తాం పథకాలు. కులం చుట్టూ నడిచాయి. ఇది కూడా బేసిక్గా కుమిడి గారు, కులం మతం అన్నది చాలా సున్నితమైన అంశం, వ్యక్తిగత అంశంగా ఉండాలి. ఎందుకంటే కులం మీరే కులంలో పుట్టాలి, నేనేం కుట్ట మనం అనుకోలేదు, అది జరిగిపోయింది. మనం ఎట్ట బతకాలో మన చేతిలో ఉంది. కాబట్టి విజ్ఞత కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఈ బలహీనతల్ని తగ్గించి ఆ ప్రజలందరి మధ్య ఐక్యత తీసుకొచ్చే ఉపన్యాసాలు చెప్పాలి, మోడల్గా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి. అందుకని సమాజం మొత్తం కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, దేశాంతర వివాహాలుగా మారిపోయి అందరూ ఒకటైపోదాం అన్న రోజుల్లో మళ్ళీ నీ కులం నా కులం అనేది చర్చ పెట్టడం అనేది, అందులో మంత్రుల స్థాయిలో పెట్టడం అనేది అభ్యంతరకరం. మొదటి అంశం. రెండో అంశం, సరే నేరుగా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఆనం రామరెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన 2-3 చెప్పారు. రెడ్లకు జగన్ ఏం చేశాడు ఒక పాయింట్, ఇప్పుడు ఈ వీడియోలో రాలేదు. కానీ రెండో పాయింట్ ఏంటంటే మా కోటే లేదు కాబట్టి తీసేస్తాం అందులో. బహుశా రెడ్లకి సంక్షేమ పథకాలు తీసేస్తారు లేదు తెలియదు, కానీ ఆయన తీసేస్తారేమో భయం ఏమైనా ఉందో తెలియదు. ఎట్లా రెడ్లు ఓట్లు లేరు కాబట్టి వచ్చే క్యాబినెట్ ఇస్తారు, ఆయన ఉద్యోగం పోతుందో లేదు చూడాలి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఆ లాజిక్ పట్టుకున్నాను అనుకో, ఎట్లా రెడ్లు మనకు ఓటేయరు కదా, మంత్రుల్లో ఉన్నదని తీసేస్తే ఫస్ట్ ఆయన పోతుంది. రెడ్లు పథకాలు పోతాయి లేదు తెలియదు, కానీ ఫస్ట్ మంద పోతుంది పంచపద, అది వారు గుర్తించాలి. మొదటి అంశం. రెండో అంశం, ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారు? గత 1.5 year గా చూస్తున్నాం. మీకు అబ్నార్మల్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు, చాలా భారీ ఓటమి జగన్ గారికి ఇచ్చారు, కోలుకోలేనంత ఓటమిని ఇచ్చారు. మీరు హ్యాపీగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారా? ఒక రకంగా ఎంజాయ్ అయినా చేయండి పదవుల్ని. రెండో రోజు నుంచే రేపు జగన్ వచ్చేస్తే ఏమవుతుంది, లేకపోతే మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసిస్తారు. రోజు జగన్ నామస్మరణం చేస్తున్నారంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చులకన చేస్తున్నాను. నా దృష్టిలో చులకన కాదు, కంగారు పడుతున్నారు. అంటే రెండో రోజు నుంచి కంగారు, మళ్ళీ 29లో ఆయన వచ్చేస్తాడని. ఈ కంగారు కాస్త చులకన కాస్త కంగారుగా మారుతున్నట్టు అర్థం అవుతుంది జనానికి. కాబట్టి ఇప్పటికైనా మంత్రులు ఓపికగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మొదటి అంశం. రెండోది, సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం కాబట్టి మాకు ఓటేయాలి. ఈ మాట జగన్ అని ఉంటే, ఒకవేళ దాన్ని పాటించుంటే జీవితంలో ఎవడైనా అధికారంలోకి వస్తాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకి ఓట్లేయాలి అనేది చంద్రబాబు గారి సిద్ధాంతం కరెక్ట్ అయినప్పుడు ఇంకా జీవితంలో జగన్ గారు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి ఉండలేరు. ఎందుకంటే ఆయన అంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళకే ఓటేయాలంటే మళ్ళీ మీకెందుకు ఓటేయాలి, మీకెందుకు వేసినారు? కాబట్టి సంక్షేమ పథకాలు. రెండోది, మా సంక్షేమ పథకం ఏంటి కొమ్మినేని గారు? ఒక సాధారణ ప్రజలుగా మీరు నేను హోదాలో లేం కాబట్టి మన ఇద్దరం రైట్ ఉంది. ఒక పౌరులుగా మేం కట్టే పన్నులు మీరు ఎంజాయ్ చేస్తాం మాకు ఇచ్చి మేమనాలి, మా పన్నులతో మీరు ఎంజాయ్ చేస్తారని పాలకులు కూర్చొని మన పన్నులు తీసుకునేసి మా పథకం మా డబ్బులు అనే పదం చాలా దుర్మార్గమైన పదం. ఇది ఈ పాలకులు మానుకోవాలి. కాబట్టి ఈ ప్రజల డబ్బులతో మీరు ఎంజాయ్ చేస్తా, అధికారాన్ని ఉపయోగిస్తా, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తా దబాయించడం. ప్రజలు దబాయించాలి, మేము కట్టే పన్నులు ఎంత, మీరు మాకు ఇచ్చే రిటర్న్స్ ఎంత. కానీ ఇవేమి లేకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది, అంటే వైట్ కుమిరెడ్డి గారు, ఇప్పుడు నాకు మీరు ఒక మైక్ ఇచ్చారనుకోండి, ఒక 10 నిమిషాలు సమయం ఇస్తే నాకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దానికే కన్ఫర్మ్ అవుతా, అది లేనప్పుడు వేరే గెలక్తా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయాలు లేనట్టుంది, చెప్పే విషయాలు ఏమి లేనట్టు ఇతర విషయాలు. పైగా ఇదే ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు మొదట్లో వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ అయితే తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఇన్ని చేసి పలానా కులం పార్టీ అని ముద్రేయటం ఏంది ఈ పద్ధతి అనేది నాకు అర్థం కాదు. అంత పెద్ద సీనియర్ 6 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడిపోతే, ఇట్లా దిగజారిపోతే ఈ వ్యవస్థ సమాజం ఎటుపోతుంది? దాని తగ్గట్టుగానే జర్నలిస్టులు కూడా పోటీపడి పలానా వాళ్ళ కులం పలానా పండగని చెప్పటం, కాదు ఈ మా పండగని చెప్పటం, ఇంకోళ్ళు ఏంది దౌర్భాగ్యం అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కలిపి మీ కామెంట్ అడగటం జరిగింది. పురుషోత్తం రెడ్డి గారు, ఇక అంతే కదా, అయిపోయింది కదా మీరు మీ కామెంట్. బేసిక్గా జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరైనా సరే, సంక్రాంతి అనేది పశువులకి, ప్రకృతికి, మనిషికి ఉన్న అనుబంధం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే. దీనిలో కులనాడు వచ్చి ఏడ్చింది, ఏ కులాన్ని పక్కన పెడదాం, ఈ ముగ్గురికే మనకు సంక్రాంతి అయినా కనుమ అయినా. అసలు కనుమ అనేది ఏంది, పశువులు 26 కాలాల పాటు మనతో కష్టపడతాయి కాబట్టి వాటికి రెస్ట్ అంటాను, రెస్ట్ ఇచ్చి వాళ్ళని పూజించడం. థ్యాంక్స్ మామూలు భాష అంటే పశువులకు థ్యాంక్స్ చెప్పే పండుగ పశువుల పండుగ. అంటే మనిషి ఎంత సాంప్రదాయాలు ఎంత గొప్పగా ఉన్నాయి, మనం సహాయం చేసే పశువును కూడా గుర్తుపెట్టుకోవాలి అనే గొప్ప సాంప్రదాయం సంక్రాంతిని తీసుకొచ్చి కులానికి ఆపాదిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. రైట్. విష్ణు గారు చెప్పండి, ఈ కులాల రొచ్చు కంపు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? సరే కులం అనేది ఉండొచ్చు, కానీ ఇంత ఓపెన్గా పిచ్చిగా మాట్లాడుకునే తీరుకి మీ మిత్రుడే, మీకు కూడా మిత్రుడే కదా ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఆయనకైనా మీరు సలహా ఇవ్వచ్చుగా, ఏందా ఈ భాష ఏంది, ఈ గోల ఏంది అని మీలాంటి వాళ్ళైనా చెప్పాలి కదా. అంటే సార్ ఈ మధ్య తెలుగుదేశంలో మంత్రులు కొంచెం అసహనంగా ఉన్నారు, సహనం కోల్పోతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించాల్సింది పోయి వాళ్ళు కులాల లెక్కలు తీస్తున్నారు అనమాట. ఇప్పుడు రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పథకాలు కట్ చేస్తాను, ఆపేస్తాను, నాకు మెజార్టీ రాలేదు అని సాక్షాత్తు క్యాబినెట్లో ఒక మినిస్టరే మాట్లాడితే ఇంకా మనం ఇంకా ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం? అలాగే అంటే వీళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక మనం ప్లే చేసిన దాంట్లో ఆయనేమో ఒక్కొక్కసారి ఏమో కులాలతో సంబంధం లేదు నా పార్టీ అంటారు, ఒకసారేమో ఈ కులంలో ఎవరు రాలేదు కాబట్టి పైకి మీరందరూ ఓట్ చేయాలి అని అంటారు. ఈ రకమైనటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో ఈ 18 నెలల కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఏంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పోయినసారి 14-19 మధ్యలో కర్నూలు జిల్లాలో ఉండి మాట్లాడినటువంటి మనం ఇప్పుడే వీడియో కూడా చూసాం అనమాట. నేను వేయించాను, నా రోడ్లు, నేను డబ్బులు ఖర్చు పెట్టాము, నేను బియ్యం ఇస్తున్నాను, నేను రోడ్లు వేస్తున్నానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి అహంభావం పెరిగిపోయి అధికారం ఇంకా శాశ్వతం అనుకునే పరిస్థితిలో ఈ రకంగా మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే మనం విశాఖపట్నంలో లోకేష్ గారు కూడా ఇస్తాను, తప్పేంటి, నా ఇష్టం అన్నట్టుగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటిది, పక్కనే ఎంఆర్ఓ ఉన్నారు, మొత్తం అన్ని మీకు కట్ చేయించేస్తాను, చేయమంటారా, అది ఇదని, అంటే ఒక బెదిరింపు ధోరణిలో ప్రభుత్వములో ఉన్నటువంటి పెద్దలు ప్రజల్ని బెదిరింపు ధోరణిలో ఉన్నారు. ఎందుకు దీనికంతా కారణం ఏంటంటే అసహనం పెరిగిపోయింది, ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా. ఇలాంటి సందర్భంలో ఇలాంటి కులాలు లేకపోతే ఇలాంటి విషయాలన్నీ కూడా దీని మీదకి వస్తే, ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రెండోసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ఈ కులాలకు సంబంధించినటువంటి ఇది ఎక్కువైపోయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు సార్. రైట్.